ఎలా ఉన్నారో బాగున్నారా? నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్ 8 ఇంచెస్ పెడుతున్నాను. ఫస్ట్ మనం ఎప్పుడైనా లైనింగే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. మన పాత బ్లౌజ్ కన్నా ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. లెంత్ మనకి వెనుక ఎంత ఉందో సేమ్ యాజ్ అంతే పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకోవాలి. 2.5 పెట్టుకోండి. 2.5 సేమ్ ఇక్కడ కూడా 2.5. ఇట్లా ఒక లైన్ తీసుకోండి. ఇట్లా లైన్ తీసుకున్నాక మనం ఏ గల్ల అయితే పెట్టుకోవాలనుకున్నాం దాన్ని దీని మీద డ్రా చేసుకోండి. లేదా పాన్ గల్లా పెట్టుకున్నాను. లేదు మనకు గల్ల కొంచెం చిన్నగా రావాలి అనుకుంటే ఇలా తీసుకొచ్చి లేదా పాన్ గల్లా గీస్తున్నాను. ఇటు షోల్డర్ ఇది ఇట్లా కొలుచుకోవాలి. షోల్డర్ ఎంత ఉంది కదా, మనం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే కటింగ్లకు కుట్టడానికి పోతుంది కదా. మళ్ళీ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. లెంత్ మళ్ళీ ఈ సైడ్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి. సైడ్ ఇలా ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఒక డాట్, ఈ రెండు డాట్లను ఇలా కలుపుకోవాలి. దీనికంటే ఒక 1/2 ఇంచు ఇలా ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇది సంక. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా లొంత తీసుకోవాలి. ఇలా చూడండి, నేను కట్ చేస్తాను. ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎప్పుడైనా లైనింగే కట్ చేసుకోవాలి. మెయిన్ ముక్క ఇప్పుడు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాని మీద వేసుకొని కట్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి బ్యాక్ పార్ట్ ఎంత బాగా వచ్చిందో కదా, చాలా బాగుంది కదా. దీనికి పైపింగ్ వేసి కొడితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా, వెనకది ఈ వెనక దాన్ని కట్ చేసిన దాన్ని ఇలా వేసుకోవాలి. బ్యాక్ వెనక సైడ్ది ఇలా వేసుకొని సేమ్ దీని మించి ఇట్లా లైన్ గీసుకోవాలి. ఇది ఎంత ఉందో అంత. ఎందుకు ఇలా చేయడం అంటే సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఇలా చేశాక ముందు గల్లా ఎంత ఉందో మన పాతది ఉంటుంది కదా, మన పాత బ్లౌజ్ని బట్టి చూసుకోండి. ఇలా ఇంత కట్ చేసుకొని ఇలా. మెయిన్ మనం ఏంటంటే ఇప్పుడు ఉక్సుల పట్టి కాడ కొందరు ఎక్కువ తక్కువ పెడతా ఉంటారు. ఇది చూడండి, మెయిన్ ఇక్కడ 4వ ఉక్స్ ఉంది కదా, ఈ 4వ ఉక్స్ కాడ నుంచి ఇట్లా పెట్టుకొని 4వ ఉక్స్ కాడ మనం ఒక డాట్ ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ అటు సైడు సేమ్ ఇదైతే ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. ఎందుకంటే నీట్గా వస్తుంది, లేదంటే ఎక్కువ తక్కువ నీట్గా రాకుండా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చాలామంది సంకల ఇట్లా ముడత వస్తుంది. అట్లా రాకుండా ఉండాలంటే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ లొంత, 1/2 ఇంచ్ లొంత తీసుకొని మళ్ళీ ఇక్కడ చివరి దాకా రావద్దు, ఇలా కలుపుకోవాలి ఇందులోకి. అలా అయితే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామందికి బ్లౌజ్ కటింగ్ అర్థం కాదు. వామో బ్లౌజ్ కటింగ్ అంత నేర్చుకోవాలా, చాలా హార్డ్గా ఉంటుంది, త్వరగా రాదు అనుకుంటారు. ఇది అర్థం కానంత వరకే మీకు హార్డ్ అనిపిస్తుంది. అర్థమైతే దీనంత సింపుల్ ఏది ఉండదు తెలుసా. ఫస్ట్ నేను కూడా స్టార్టింగ్లో అలానే అనుకున్నా.
అబ్బా బ్లౌజ్ మిషన్ ఎవరు నేర్చుకుంటారో అనుకున్నా, కానీ ఒకసారి మనకు అర్థమైందంటే చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. ఈజీనే కదా ఇది అప్పుడు రాలని అనుకుంటాం. చూడండి మనకు ముందు పార్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ షేప్ పట్టీలు మనం డైరెక్ట్ కూడా తీసేసుకోవచ్చు, కొలత తీసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏంటంటే షేప్ పట్టీలకి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. చిన్నోళ్ళకైనా, చిన్న బ్లౌజ్కైనా, పెద్ద బ్లౌజ్కైనా. ఇవన్నీ తీసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే అసలు కట్ చేయాలి. పార్ట్ లైట్ వెయిట్. సేమ్ ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మెయిన్ క్లాత్, శారీ క్లాత్ జారుతూ ఉంటుంది. మనం ఫస్టే లైనింగ్ కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాం అనుకో చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. ఇది మెయిన్ క్లాత్, ఇది మనకి బ్లౌజ్. ఇది ఇప్పుడు దీన్ని డబల్ ఫోల్డింగ్ మీద ఉంది, అంటే 2 మడతల మీద ఉంది. ఇది మనం అట్లా 4 వేసుకోవాలి. వేసుకొని మనం కట్ చేసిన హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఎంత త్వరగా అయిపోతుందో ఇలా చేస్తే. నెక్స్ట్ బ్యాక్ పార్ట్. ఇది కూడా సేమ్, ఇది ఎలా అయితే ఉందో అలానే కట్ చేసుకోండి. కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోండి. నేను సేమ్ దాని అంతే కట్ చేసుకుంటే వాళ్ళ కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కత్తెర షార్ప్ లేదు, రోజు కింద పడుతుంది టపటప అని, అప్పుడప్పుడు షార్ప్నెస్ మొత్తం పోతుంది. నెక్స్ట్ ఇది షేప్ పట్టీలు. మనకైతే అన్నీ కట్ చేసుకోవడం అయిపోయాయి. దీనికి ఇప్పుడు ఇదేమో బ్లౌజ్ క్లాత్, ఇదేమో శారీ క్లాత్ కదా. ఈ పింక్ కలర్ పైపింగ్ వేసుకొని బ్లౌజ్ కుడితే సూపర్గా ఉంటుంది. మొత్తం బ్లౌజ్ అయ్యాక మీకు ఒక ఫోటో అయితే పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.